ధర్మరాజు ఇంద్రప్రస్థానాన్ని పరిపాలిస్తున్న రోజులవి. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు సహాయార్థం వచ్చాడు. ధర్మరాజు మరునాడు రావాల్సిందిగా అతడికి చెప్పి పంపించి వేశాడు. అతడు విచారంగా వెనుతిరిగి వెళ్తూ ఉండగా ద్వారం వద్ద భీముడు ఆ బ్రాహ్మణుని ఆపాడు. ఇక్కడికి వచ్చిన వారెవరూ కూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళటం భీముడెప్పుడూ చూడలేదు. బ్రాహ్మణోత్తమ, తమరు వచ్చిన పని పూర్తయిందా అని అడిగాడు. అయ్యా, లేదు, అవ్వలేదు, రేపు రావాల్సిందిగా ఆజ్ఞ అయింది సార్ అని చెప్పేసి అన్నాడు. అప్పుడు భీమసేనుడు ఆశ్చర్యపోయాడు. తన అన్నయ్య ఒక మంచి పని ప్రధాన ద్వారం వద్దకు వేలాడదీయబడిన గంట దగ్గరకు చేరుకుని పదే పదే మ్రోగించాడు. భీముడు అత్యంత బలశాలి. ఆ గంట శబ్దం మరీ భయంకరంగా వస్తూ ఉంది. అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ధర్మరాజు సభాస్థలి నుండి హడావిడిగా వచ్చాడు. అర్జునుడు తన ఆయుధాలు వదిలి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సకుల సహదేవులు తాము చదువుతున్న గ్రంథాలు వదిలి ప్రధాన ద్వారం దగ్గరకు బయలుదేరారు. ద్రౌపది వంటగది వదిలి ఆతృతగా భీమసేనున్న చోటుకి చేరుకున్నది. ధర్మరాజు గట్టిగా అన్నాడు, ఇక ఆపు భీమసేన, అందరం ఇక్కడే ఉన్నాం, సంగతేంటో చెప్పు అన్నాడు. భీముడు అన్నకు నమస్కరించి అక్కడ మూగిన జనాలందరికేసి చూశాడు. మా అన్నయ్య సాధించిన గొప్ప విజయం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అతడు ఈవేళ మృత్యువును గెలిచాడు, మృత్యుంజయుడయ్యాడు అని చెప్పాడు. ధర్మరాజు ప్రశ్నార్థకంగా చూశాడు. ఏమంటున్నావు భీమసేన? నేను ఈవేళ బయటకు వెళ్ళలేదు, ఏ శత్రువుతోనూ తలపడనూ లేదు. నేను విజయం సాధించడం ఏమిటి? నీ కలగాని రాలేదు కదా అన్నాడు భీమసేనుడు గట్టిగా. అప్పుడు భీమసేనుడు గట్టిగా నవ్వాడు. లేదన్నా, మీ గొప్పతనం మీకు తెలియదు. మానవునికి అలవి కాని మృత్యువును మీరు జయించారు. ఆ బ్రాహ్మణోత్తముడు యాచనకు రాగా అతన్ని మరునాడు కదా రమ్మని మీరు ఆదేశించారు. అనగా అర్థం రేపటి వరకు మీరు ఆ బ్రాహ్మణోత్తముడు బతికుంటారని నిర్ధారణకు వచ్చినట్టే కదా. అందుకే అన్న, మీరు మృత్యుంజయుని జయించారని ప్రకటించాను అన్నాడు. ధర్మరాజుకు విషయం అర్థమైంది. తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. సిగ్గుపడుతూ ఇలా అన్నాడు, నాయనా భీమసేన, ఇప్పుడు వాస్తవం నాకు అర్థమైంది. మంచి పనులు వాయిదా వేయడం అంత చెడ్డ పని వేరొకటి లేదు కదా. ఆ వెంటనే ధర్మరాజు బ్రాహ్మణోత్తముడికి ఇవ్వాల్సిన సహాయాన్ని చేసి సంతృప్తిపరిచి పంపించాడు. కాబట్టి ఎవరికైనా సహాయం చేయదలిచినప్పుడు ఆ క్షణమే చెయ్యాలి. ఏ అన్నదానమైనా చేసేటప్పుడు ఆ రోజే చెయ్యాలి. మనకి డబ్బులున్నాయి, తర్వాత కలిసి వచ్చినప్పుడు చేద్దాం, ఇలాంటి పనులేవి కూడా వాయిదా వేయటం అనేది మనకి మంచిది కాదు.